ఇదే ఏరియాలో ఒక 6-7 ఏళ్ల క్రితం మేము చేసిన రంగస్థలం ఈవెంట్ గుర్తుకొస్తుంది. దానికి మా మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు చాలామంది గెస్టులు వచ్చారు. ఆ రోజు ఈవెంట్ ఎంతో ఆహ్లాదకరంగా చాలా బాగా జరిగింది. అలాగే ఆఫ్టర్ 7 years మళ్ళీ ఇదే వెన్యూలో మిమ్మల్ని అందరం కలవటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ముందుగా మేడం అనిత గారు, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మేడం వెల్కమ్ మేడం, చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆల్సో వెరీ 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 స్పెషల్ మెన్షన్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్. వేరే సినిమా చూస్తున్నట్టు అనిపించదు, మిమ్మల్ని చూసుకున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇదేదో ఫ్యాను, ఇదేదో డిఫరెంట్ అలాంటి సినిమా అలా అని అనుకో అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళకి ఒక హ్యూమన్ యాంగిల్తో ఉన్న ఎమోషనల్ సినిమా. డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి చాలా బాగా నచ్చే సినిమా అవుతుందని మేము అంతా చాలా బలంగా నమ్ముతున్నాం. అలాగే ఈ సినిమాని మినిమం ఒక 25-30 మందికి ఆల్రెడీ మేము చూపించడం జరిగింది. అందరూ ఒకే ఒక రిపోర్ట్ ఇచ్చారు, యునానిమస్గా ఎక్స్ట్రాడినరీ ఫిలిం అండి. అసలు ఇలాంటి కొత్త రకంగా మేకింగ్ చేసి ఎంతో మంచి విషయం డిస్కస్ చేశారు, ఎంతో బాగుందని అందరూ యునానిమస్గా చెప్పిన మాట మీకు చెప్పాలనిపించింది. అలాగే ఈ సినిమాలో మా హీరో రామ్ గారు, మా న్యాచురల్ స్టార్ మా ఉపేంద్ర గారు, ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కానీ, రామ్ గారితో ఆయనకున్న సీన్స్ కానీ, భాగ్యశ్రీ గారు ఒక 2-3 ఎమోషనల్ సీన్స్లో ఆవిడ చేసిన యాక్టింగ్ కానీ, ఇంక్లూడింగ్ రాహుల్ రామకృష్ణ గారు, మా రావు రమేష్ గారు, ఎవ్రీ క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. సినిమా అయితే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. మీరు అందరూ చూస్తారు. November 27 ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ ఓన్లీ వాచ్ ఇన్ థియేటర్స్ November 27. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకా మా డైరెక్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన ఎంత ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ రైటింగ్ అండ్ డైరెక్షన్ రెండు కలిపిన బెస్ట్ మేము చూసాం. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్తో కొరటాల శివ గారు ఒక మెసేజ్ని కమర్షియల్గా ఎలా చెప్పాలో ఎక్స్ట్రాడినరీగా చెప్పిన డైరెక్టర్ మాకు తెలిసి కొరటాల శివ గారు. ఆ మెసేజ్ని కమర్షియల్గా చెప్పడంలో సిద్ధాస్తులు. ఆయన సేమ్ నేనైతే మహేష్ని నెక్స్ట్ కొరటాల శివ గారు అయ్యే స్కోప్ అతనికి ఉందని మేము చాలా గట్టిగా చెప్తున్నా. హీ హ్యాస్ ఎనార్మస్ టాలెంట్. అతను కూడా మీ వైజాగ్ లోకల్ వ్యక్తే. అతను చదువుకుంది, పెరిగింది అంతా ఇక్కడే. మాతో ఏ డిస్కషన్ ఉన్నా ప్రతిసారి మా వైజాగ్లో ఇది సార్, మా వైజాగ్లో ఇది, ఆ టైప్లో చెప్తాడు. అంత ప్రేమ మీ ఊరంటే. అలాగే అందరికీ ఉంటుంది ప్రేమ, మాకు కూడా ఎంతో ఇష్టం వైజాగ్ అంటే. అలాగే మా డిఓపి సిద్ధార్థ్ నూని గారు, జార్జ్ గారు, దే హావ్ గివెన్ us బెస్ట్ విజువల్స్. అండ్ ఇంకా ఎవరు ఎడిటర్ గారు, వీళ్ళందరూ అందరూ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. మా శ్రీకర్ ప్రసాద్ గారు, హూ ఈజ్ వెరీ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్. ఆయన శంకర్ గారి సినిమాలు, మణిరత్నం గారి సినిమాలు, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసిన శ్రీకర్ ప్రసాద్ గారు, రాజమౌళి గారు సినిమా చేశారు. అలాంటి ఆయన ఎడిటర్. ఇది ఈ సినిమాకి చాలా ఉపయోగపడ్డారు, ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఇది కానీ. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఎక్స్ట్రాడినరీ. ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా అవినాషే చేస్తున్నాడు. అతనికి ఉన్న రెప్యుటేషన్ అలాంటిది. ఇంకా చెప్పాలంటే మా మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్ అండ్ మెర్విన్, దే హావ్ గివెన్ us a fabulous music. మీరు అందరూ విట్నెస్ చేశారు ఎలాంటి సాంగ్స్ ఇచ్చారో. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇవన్నీ కూడా బాగా రీచ్ అయినాయి. అలాగే ఆర్ఆర్ కూడా అంతే ఇంపాక్ట్ఫుల్గా ఇచ్చారు. 27th విల్ బి మీరే చెప్తారు ఎంత బాగుందనేది. నేను ఫైనల్గా దీన్ని ముగించే లోపల ఒకటి చెప్తున్నా. మేము ఇప్పుడు దాకా మాకు ఎన్నో సినిమాలు చేశాం, కానీ అన్నిట్లో ప్రతి హీరో కూడా మాకు అవకాశం ఇచ్చిన ప్రతి సినిమాని నిలబెట్టుకుని దాన్ని చాలా పెద్ద హిట్ చేసుకోగలిగాం. అలాగే మహేష్ బాబు గారు శ్రీమంతుడు, సర్కార్ వారి పాట నిలబెట్టుకుని ఇచ్చిన అవకాశాన్ని మేము నిలబెట్టుకున్నాం. దాంట్లో పార్ట్ అవడానికి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అలాగే మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, ఆయన ఇచ్చిన జనతా గ్యారేజ్, ఇప్పుడు చేస్తున్న ఎన్టీఆర్ నీల్, ఈ సినిమాలన్నిటికీ కూడా మేము ఎంతో ప్యాషన్తో చేస్తున్నాం. అలాగే మా రామ్ చరణ్ గారు, ఆయన ఇచ్చిన కల్ట్ క్లాసిక్ రంగస్థలం, అలాగే పెద్ది. మీరు ఒక్క పాట చూశారు చాలు కదా. ఇక అలాంటిది ఒక ఐటమ్ కింద కన్సిడర్ చేస్తే సినిమాలు ఈ కోకొల్లలు ఉన్నాయి. ఇక ఒక్కదానికే దేశం ఊగిపోతే ఇక మిగతా కంటెంట్కి ఎలా ఉంటుందో అలాగే దాంట్లో పాట అవటం కూడా వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అలాగే నెక్స్ట్ మా
ప్రభాస్ గారితో ఫౌజీ, దాని ఆ స్కేలు ఇది అది చూస్తే మైండ్ పోతుంది ఆ సినిమా. అలాగే దానికి ప్రభాస్ ఇవన్నీ చెప్పడానికి రీజన్ నేను చెప్తాను. బాలకృష్ణ గారితో వీరసింహారెడ్డి, ఆయన వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారితో చేసిన వాల్తేరు వీరయ్య సినిమా గురించి మీకు తెలుసు, ఎలా ఊపేసిందో ఆ సినిమా. వైజాగ్ టెరిటరీలో ఆ రోజు టికెట్ రేట్ నామినల్గా ఉంటేనే 17 కోట్లు 18 కోట్లు చేసిందంటే ఇవాళ రోజున అది 25 కోట్లు 30 కోట్ల సినిమా. అది ఎంత ఎక్స్ట్రాడినరీ చేసిందో. మాకు చిరంజీవి గారు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి అవకాశాన్ని నిలబెట్టుకున్నాం, చేసుకున్నాం. అలాగే ఇన్ని ఫ్యాన్స్ని ఇంత మనందరం కలిసి ఇన్ని సినిమాలు చేసాం. ఆ రెస్పెక్టివ్ హీరో ఫ్యాన్స్లు అందరూ ఈ సినిమా ఇవన్నీ మనందరి సినిమా క్యూములేటివ్గా అన్ని ఫ్యాన్స్ అన్ని స్టార్ ఫ్యాన్స్లు కలిపిన సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఇయర్ ఏప్రిల్లో మేము రిలీజ్ చేయబోయే ఉస్తాద్ భగత్ సింగ్ అది ఒక సెన్సేషన్, అదొక వేవ్. అది ఓజీ ఎంత సెన్సేషన్ చేసిందో మీకు తెలుసు. దాన్ని దాటి సెన్సేషన్ అయ్యే సినిమా అదని మేము బలంగా నమ్ముతున్నాం. ఆ కంటెంట్లో ఉన్న విషయం అలాంటిది. అది ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ 26 ఏప్రిల్ సెకండ్ వీక్ కానీ ఫస్ట్ వీక్ కానీ డేట్ ప్లాన్ చేస్తున్నాం. ఆ డేట్ మీ ముందర అఫీషియల్గా అనౌన్స్ చేయాలని చెప్పి ఏదైతే మిస్ అయ్యామో అది ఆ డేట్ మీకు అనౌన్స్ చేయాలని చెప్తున్నా. దాన్ని స్కేల్ కానీ హరిశంకర్ గారు ప్రేమించి చేసింది కానీ, ఆయన వాళ్ళ స్టార్కి ఇచ్చే ట్రిబ్యూట్ కానీ, యాజ్ ఎ ప్రొడ్యూసర్ మా స్టార్కి ఇచ్చే ట్రిబ్యూట్ కానీ, అందరి ఎనర్జీస్ మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ 26 ఏప్రిల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కొట్టేస్తున్నాడు. రికార్డులన్నీ తన వైపు తిప్పేసుకుంటున్నాడు. టోటల్ రికార్డ్స్ ఇక ఒకటి ఉంటుంది. ఏది మాట్లాడినా, ఏ జిల్లా మాట్లాడినా, ఏం మాట్లాడినా రికార్డ్స్ ఓన్లీ ఆన్ ఉస్తాద్ భగత్ సింగ్. అది 26 ఏప్రిల్ రాబోతుంది. జస్ట్ అప్డేట్ ఇద్దామని చెప్పి మీకు ఇంకొకసారి నేను మైక్ తీస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.